గత సంవత్సరం నవంబర్ నుంచి 33 నోటిఫికేషన్ల ద్వారా 3000 పోస్టులను భర్తీ చేశామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ చెప్పారు. ఈ నెల 21న పంచాయతీ కార్యదర్శి పరీక్ష నిర్వహిస్తున్నామన్న ఉదయ్ భాస్కర్ నోటిఫికేషన్లో చెప్పిన తేదీల్లోనే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈబీసీ రిజర్వేషన్ల విధి విధానాలు తేలాక మిగతా నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు. గత సంవత్సరం నవంబర్ నుంచి మేము సుమారుగా 33 నోటిఫికేషన్లు 3000కు పైగా పోస్టులు మేము భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చాము. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్లు ఏవైతే ఇచ్చామో వీటికి ఎగ్జామ్స్ కూడా మేము కొన్ని కండక్ట్ చేయడం జరిగింది. మేము దాదాపుగా ఏవైతే ప్రకటించామో వాటికి అదే డేట్స్కి మేము అదే రోజుల్లో వీలైనంత వరకు కండక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. సర్వీస్ కమిషన్ ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడానికి అనేది మేమందరం కూడా ఈ వ్యతిరేకం. ఇవే కాకుండా ఇంకా కొన్ని పోస్టులకు కూడా మేము ఈ నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ మాకు పర్మిషన్ అయితే ఇచ్చింది, కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన మేము ఇంకా వాటిని ఇవ్వలేకపోయాము. ఈ ఈబీసీ రిజర్వేషన్ రావటం వలన మళ్ళీ సర్వీస్ రూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అమెండ్ చేసి ఈ రివైజ్డ్ రోస్టర్ ఫిక్స్ చేసి మాకు పంపించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ కూడా ఒక నెల 2 నెలలు సమయం పట్టవచ్చని చెప్పి మేము భావిస్తున్నాము. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సినటువంటి ఈ సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్స్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే వచ్చి మాకు క్లియరెన్స్ వస్తుందో వీటిని కూడా మేము 1-2 నెలల్లో మొత్తము మిగతా పోస్టులు కూడా మేము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.